ప్రాంతం, చుట్టూ కొండలు గుట్టలు, ఇలాంటి ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందంటే ఆ షూటింగ్ నన్ను ఆహ్వానించినారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఈ సబ్జెక్ట్కి ఇలాంటి ప్లేస్ అవసరమని చెప్పేసి తమ్ముడు మధు గత 6 months నుంచి చాలా కష్టపడి ఎప్పుడో పురాతనమైన కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని జనాలకి కళ్ళకు కట్టినట్లు చూపించాలని చెప్పేసి ఇక్కడ మంచి మంచి ఆర్ట్ డైరెక్టర్లు తీసుకొని వచ్చి చాలా శ్రమపడి 6 months నుంచి ఒక మంచి ఈ సెట్టింగ్ చూస్తున్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదే వేరే డైరెక్టర్లు అయితే చాలా కోట్లు వెచ్చించాలి, కానీ కష్టపడే గుణం ఉన్నటువంటి మధుకు నేను అభినందిస్తున్నాను. అతి తక్కువలో ఇంత మంచి సెట్టింగ్ వేసి ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం అంటే సాహసోపేతమైన విషయం. అంటే భయంకరమైన ఎండ. ఎందుకు మధు ఇంత ఎండలు, ఇంత గుట్టలు, కొండల్లో, ఇంత మారుమూల ప్లేస్లో పెట్టినావంటే నా సబ్జెక్టుకి ఇది అవసరమనే ఆయన తపనకు నేను అభినందిస్తున్నాను. ఇక హీరోయిన్ గారిని కూడా నేను బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తున్నాను. రాబోయే దినాల్లో మంచి ఆర్టిస్టులుగా ఉండి ఈ తెలుగు ప్రజలకైతేనేమి మిగతా ప్రజలకు కూడా మంచి మీరు ఆర్టిస్టులుగా నిరూపించుకునేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ప్రసాద్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చినాడో ఏమో కానీ ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక డేర్ సబ్జెక్టుకి ఎందరినో సహకారంతో తీసుకొని ఆ ప్రసాద్కి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలం సినిమాలన్నా రాజకీయాలన్నా సామాన్య ప్రజలకి దరిదాపులో లేవు. అలాంటిది ఈ కోసిగి ప్రాంతము రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతంలో ఇలాంటి షూటింగ్ చేసుకొని ఇంత ఖర్చు పెట్టినందుకు యావత్ టీం మొత్తం నేను అభినందిస్తున్నాను. చాలా మంది తల్లులు, పిల్లలు, పసిపిల్లలు కూడా తీసుకొచ్చారంటే నాకు చాలా ఒక రకం బాధేస్తుంది. కానీ కమిట్మెంట్ గలటువంటి డైరెక్టర్ కాబట్టి తప్పదు. ఈ షూటింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత అంటే కూడా ఇది 20 రోజుల వరకు ఇక్కడ షూటింగ్ అంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆర్టిస్టులందరూ సహకరించండి. రాబోయే దినాలు ఈ సినిమా జనాదరణ పొందాలని కోరుకుంటూ మధుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ చక్కటి అమ్మాయిని అంటే నీవంటున్నావు అమ్మాయిని కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తూ తల్లిని ఎక్కడ కుటుంబాన్ని కూడా వదిలేసి ఇక్కడ వచ్చేందుకు మంచి సేఫ్ సైడ్ ప్రాంతం ఏం పర్లేదమ్మా. ఆల్ ది బెస్ట్. బాబు కూడా ఆల్ ది బెస్ట్.